దేశంలో ఇప్పుడు అందరి చూపు ఢిల్లీ ఎన్నికలపైనే పడింది. ఢిల్లీ దేశానికి రాజధాని కావడం, అందులోనూ కేజ్రీవాల్ జైలుకు వెళ్ళి రావడం, ఇలా అనేక అంశాల నేపథ్యంలో ఎన్నికలు జరగబోతూ ఉండడంతో యావత్ దేశ ప్రజల చూపు ఇప్పుడు ఢిల్లీ ఎన్నికలపైనే ఉంది. అయితే ఢిల్లీ ఎన్నికల అంశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో మెరిసిన తెలుగు లీడర్లు ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొబోతూ ఉండడం అందరిలోనూ ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఢిల్లీలో దుమ్ము రేపుతారా అన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతోంది. హస్తినలో పెద్ద సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్న నేపథ్యంలో పవన్ ఏ మేరకు అక్కడ ప్రభావితం చేయగలరు? జాతీయ స్థాయిలో ఎన్డీఏ తురుపుముక్కగా ఉన్న పవన్ మహారాష్ట్రలో మాదిరిగా మ్యాజిక్ చేస్తారా? ఢిల్లీ ఎన్నికలకు ఇంకా 20 రోజుల సమయం కూడా లేదు. ప్రాంతీయ పార్టీలే కాకుండా జాతీయ పార్టీలు కూడా ఢిల్లీలో జెండా ఎగరేయాలని తహతహలాడుతున్నాయి. అయితే కేజ్రీవాల్ జైలుకు వెళ్లొచ్చాక జరుగుతున్న ఎన్నికలు కావడంతో అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రజలు తన పార్టీకే పట్టం కడతారన్న ధీమాలో కేజ్రీవాల్ ఉన్నారు. అయితే ఈసారి అధికారాన్ని దక్కించుకోవడానికి జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ అయితే ఎలాగైనా సరే ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్వెళ్లూరుతోంది. అందుకోసం సర్వశక్తులు వడ్డుతోంది. జాతీయ స్థాయిలో ఫేమ్ ఉన్న వారికి ఢిల్లీ ప్రచారంలో వాడుకోవాలని భావిస్తోంది. ముఖ్యంగా ఢిల్లీలో అధిక సంఖ్యలో తెలుగువారు ఉండడంతో పవన్ కళ్యాణ్ను తీసుకువచ్చి ప్రచారం చేయిస్తే ప్లస్ అవుతుందని కమలనాథులు భావిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన చోట 100% స్ట్రైక్ రేట్ దక్కింది ఎన్డీఏకు. అదే తరహాలో ఢిల్లీలోనూ పవన్తో ప్రచారం చేయించి లబ్ధి పొందాలని కాషాయ పెద్దలు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీ ప్రచారం గురించి పవన్ కళ్యాణ్తో ఢిల్లీ పెద్దలు చర్చించినట్టు సమాచారం. త్వరలోనే ఢిల్లీలో పవన్ ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ జాతీయ స్థాయిలో ఎన్డీఏకు ఎంతలా ఉపయోగపడుతున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఏపీలో ఎన్డీఏ కూటమి బంపర్ విక్టరీ సాధించడంలో పవన్ కళ్యాణ్ది తిరుగులేని పాత్ర. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన ప్రతి స్థానం ఎన్డీఏ ఖాతాలో పడింది. మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలనే మార్చేసింది పవన్ ప్రచారం. సర్వేలన్నీ ఎన్డీఏకు ఓటమి తప్పదని చెప్పినా పవన్ ప్రచారంతో ఒక్కసారిగా అక్కడ సీన్ మారిపోయింది. మహారాష్ట్రలో మహా విజయం వెనుక పవన్ కళ్యాణ్ పాత్ర వెలకట్టలేనిది. అయితే పవన్ స్టామినా ఏంటో గుర్తించిన ఎన్డీఏ పెద్దలు సేనానిని దేశవ్యాప్తంగా ఇకపై జరిగే ప్రతి ఎన్నికల్లోనూ వాడుకోవాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలు అనేక భాషల్లో దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతుంటాయి. ఆయనకు యువతలో అతిపెద్ద ఫాలోయింగ్ ఉంది. ప్రపంచంలోనే యువతలో కోట్లాది మంది ఫాలో అయ్యే నాయకుడు పవన్ కళ్యాణ్. అలాంటి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఇష్యూలో గొంతెత్తి దేశవ్యాప్తంగా సనాతనవాదులకు కనెక్ట్ అయ్యారు. అది మరింత ప్లస్ అయింది. ఎన్డీఏ కూడా జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ను ప్రమోట్ చేసింది. ఇక ఢిల్లీలో దాదాపు 15 లక్షలకు పైచులకు తెలుగు ఓటర్లు ఉంటారని ఓ అంచనా. అంటే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న తెలుగు ఓటర్లను గనుక ప్రసన్నం చేసుకుంటే ఢిల్లీలో ఎన్డీఏ గెలుపు నల్లేరుపై నడకే అన్నది కాషాయ పెద్దల భావన. అందుకే పవన్ కళ్యాణ్తో ప్రచారం చేయించి తెలుగువారి ఓట్లను కొల్లగొట్టి ఢిల్లీ గడ్డపై సరికొత్త చరిత్ర లెక్కించాలి అని కమలనాథులు తహతహలాడుతున్నారు. పవన్ కళ్యాణ్ 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆయన రేంజ్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాదు, ఆయన రేంజ్ నేషనల్ లెవెల్ అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. స్వయం కృషితో రాజకీయాల్లో ఎదిగి ఒక్కో మెట్టు ఎక్కుతూ డిప్యూటీ సీఎం స్థాయికి చేరుకున్న పవన్ కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పాటు కావడానికి ప్రధాన కారణమయ్యారు. పవన్ కళ్యాణ్ స్థాయిని స్టామినాను గుర్తించింది బీజేపీ అధిష్టానం. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ సైతం ఆయన పవన్ కాదు తుఫాన్ అని అభివర్ణించారు. అంటే అర్థం చేసుకోవచ్చు పవన్ రేంజ్ ఏంటో అన్నది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్తో రోడ్ షోలు చేయించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
బంపర్ మెజారిటీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది ఎన్డీఏ కూటమి. దీంతో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ పేరు మారుమ్రోగిపోయింది. మహారాష్ట్రలో సంచలన విజయానికి పవన్ కళ్యాణ్ కారణమని జాతీయ మీడియా సైతం కీర్తించింది. దీంతో కమలనాథులకు ఒక తురుపు ముక్క దొరికారు అని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. త్వరలో ఢిల్లీలో జరగబోయే ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ను రంగంలోకి దింపాలని కాషాయ పెద్దలు తహతహలాడుతున్నారట. ఇక పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా ఢిల్లీలో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ తరహాలో ఉచిత పథకాల లిస్టు ప్రకటించారు. తెలంగాణలో రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ఉచిత పథకాలను ఢిల్లీలోనూ అమలు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు ఎన్నికల హామీల పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాలను చూసి ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. తెలంగాణలో ఒకేసారి 21,000 కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో రైతులకు రుణమాఫీ జరగలేదని చెప్పారు. తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చి ఏడాది కాకముందే 55,000కు పైగా ఉద్యోగాలిచ్చామని చెప్పారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు, 500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ తెలంగాణలో అందిస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాటిలోని 2 పథకాలను ఢిల్లీ ప్రజలకు అందిస్తామని చెప్పారు. 50 लाख परिवार ने आज 500 रुपये सिलेंडर 50 लाख परिवारों को मिल रहा है। 200 यूनिट फ्री बिजली, वो भी 50 लाख परिवारों को 200 यूनिट फ्री बिजली हम लोग दे रहा है। तो इसीलिए जो कांग्रेस की पार्टी, कांग्रेस के जो भी वादा है वो सोने का लकीर है। हम लोग अगर कुछ वादा किए तो ज़रूर निभाएंगे। हमारे लिए चुनाव जीतना एक ही काम नहीं है। हम लोग जो बात देते कांग्रेस पार्टी ने, खासकर सोनिया जी के बारे में आपको पता है, तेलंगाना राज्य बनाने के लिए 2004 में हमारे लिए वादा किए, मगर सोनिया जी सबको इकट्ठा करके 2014 में तेलंगाना राज्य ने दिया हुआ। तेलंगाना राज्य देने के वजह से आंध्र प्रदेश में हमारे पार्टी को बहुत नुकसान पहुंचा है कि केंद्र में सरकार भी हमारा सरकार चला गया। फिर भी जो वादा किए सोनिया जी ने, तेलंगाना राज्य देकर वादा निभाए। इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूँ इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है। तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लूँगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो। మహారాష్ట్రలో రేవంత్ ప్రచారం సక్సెస్ కాలేకపోయింది. అయితే ఢిల్లీలో రేవంత్ తడాఖా చూపిస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇంకోవైపు బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఢిల్లీ గడ్డపై మెరవబోతున్నారని తెలుస్తోంది. మొత్తంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక నాయకులు హస్తినలో హైలైట్ అవబోతున్నారని చెప్పొచ్చు. కాషాయ ఎజెండాతో పురుడు పోసుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ 2 సీట్లతో మొదలై దేశంలోనే ఈరోజు అత్యంత బలమైన పార్టీగా ఎదిగింది బీజేపీ. ప్రస్తుతం కేంద్రంలో వరుసగా 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చి రికార్డును కూడా సృష్టించింది. అయితే ఢిల్లీ వంటి చోట్ల వరుసగా చితకలు పడుతూ వస్తోంది కాషాయ పార్టీ. దేశానికి రాజధాని కావడంతో అక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ ఒక పార్టీ, కేంద్రంలో ఉండే ప్రభుత్వం ఇంకో పార్టీ అవుతూ ఉండడంతో పాలనలో కూడా ఇబ్బందులు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి కమలనాథులు చేస్తున్న ప్రయత్నం ఏ మేరకు ఫలించనుంది? అసలు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో పేరున్న నాయకులు చాలామందే ఉన్న పవన్ కళ్యాణ్కు మాత్రమే కమలనాథులు ఎందుకు పెద్దపీట వేస్తున్నారు?
పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో గేమ్ చేంజర్ అయ్యారా? ఆయన అడుగు పెడితే తమ పని ఇక అంతే అని ఎన్డీఏ వ్యతిరేక పక్షాలు హడలిపోతున్నాయా? ఎందుకు పవన్ దేశమంతటా ఎన్డీఏ ఉండాలని కోరుకుంటున్నారు? పవన్ బీజేపీల మధ్య ఉన్న రిలేషన్ దేశంలో భవిష్యత్ రాజకీయాలను సమూలంగా ప్రక్షాళన చేయనుందా? కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అన్న నినాదాన్ని ఎత్తుకున్న పవన్ను దేశస్థాయిలో కాషాయ పెద్దలు ప్రమోట్ చేస్తున్నారా? బీజేపీలో చాలా మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. ఎన్డీఏ మిత్రులలో మాత్రం పెద్దగా కనిపించడం లేదు. ఇక చూస్తే ఎన్డీఏ కూటమిలో అతి కొద్ది మందికే జనాకర్షణ అమితంగా ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో పవన్ టాప్లో ఉన్నారు. దాంతో పవన్కి ఢిల్లీతో పెద్ద పని పడింది. పవన్ స్టామినా ఏంటో తెలిసి వచ్చిన బీజేపీ ఇక ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ అలా వదిలేయరాదు అని ఫుల్గా డిసైడ్ అయింది. మొన్న మహారాష్ట్ర, ఇప్పుడు ఢిల్లీ, మున్ముందు తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ను ప్రయోగించాలని బీజేపీ పెద్దలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తెలంగాణతో పాటు కర్ణాటక వంటి చోట్ల బీజేపీ కొత్త రాజకీయ శకం మొదలు పెట్టడానికి పవన్ వంటి చరిష్మాటిక్ లీడర్ అవసరమని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. మొత్తానికి చూస్తే పవన్ని బీజేపీ అగ్రనేతలు ఏపీలో ఉండనిచ్చేలా లేరేమో అన్న టాక్ వినిపిస్తోంది. పవన్ సేవలను మరింత విస్తృతం చేస్తూ పూర్తిగా వాడుకోవాలని చూస్తున్నారు కమలనాథులు. పవన్కి అయితే మోదీ అంటే ఆరాధనాభావం ఉంది. కాంగ్రెస్ను మొదటి నుంచి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లిన పవన్ అంటే మోదీ అనుకో అభిమానంగా ఉంటారు. దాంతో ఉభయ కుశలోపరిగా పవన్ బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ని అనుసరించి తన వంతు బాధ్యతలు నిర్వర్తిస్తారు అని అంటున్నారు. ఏది ఏమైనా జాతీయ రాజకీయ చిత్రపటం మీద పవన్ని నిలపాలని బీజేపీ చేస్తున్న ఆలోచనలు అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాయి. మహారాష్ట్రలో చాలా మంది ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ వచ్చిన హైప్ ఇంకెవరికీ రాలేదంటే అతిశయోక్తి కాదు. ఢిల్లీలోని పలు తెలుగు సంఘాలు చెబుతున్న దాని ప్రకారం అక్కడ తెలుగు ఓటర్ల సంఖ్య 15 లక్షలకు పైమాటే. ఢిల్లీలోని మొత్తం 70 సీట్లలో 8 నియోజకవర్గాలు పూర్తిగా తెలుగు ప్రజల డామినేషన్లోనే ఉంటాయి. జాతీయ పార్టీలు అక్కడ ఉన్న తెలుగు ప్రజల్ని మచ్చిక చేసుకునే పనిలో ఉంటాయి. గతంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తరపున అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఢిల్లీలో ప్రచారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ అంటూ విడిపోయినా ఢిల్లీలో మాత్రం తెలుగు ప్రజలుగా కలిసే ఉన్నారు. తెలుగు సంఘాలు సైతం ఢిల్లీలో బతుకుతున్న తెలుగువారి సంక్షేమం దృష్టిలో పెట్టుకునే తెలుగువారికి ప్రాధాన్యమిచ్చే పార్టీలకే మద్దతు పలుకుతున్నాయి. ఢిల్లీలో ఏపీ, తెలంగాణ భవన్లు సెంట్రల్ ఢిల్లీ నియోజకవర్గం నుంచే అరవింద్ కేజ్రీవాల్ పోటీ చేశారంటే తెలుగు ప్రజలపై ఆయనకున్న నమ్మకమే కారణం. ఫైట్ హోరాహోరీగా జరిగినప్పుడు ఫలితాలు తారుమారు కావడానికి తెలుగువారి ఓట్లు చాలా ఇంపార్టెంట్. అందుకే తెలుగు ఓటర్లను మంచి చేసుకునే పనిలో పొలిటికల్ పార్టీలు పడ్డాయి. అందులో భాగంగానే బీజేపీ జనసేనాని పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించే ప్రయత్నం చేస్తోంది. ఎలాగైనా ఈసారి ఢిల్లీ సీఎం పీఠాన్ని సొంతం చేసుకోవాలని చూస్తున్న బీజేపీ నాయకత్వానికి పవన్ కళ్యాణ్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తున్నారు. దానితో ఫిబ్రవరిలో జరగబోయే ఢిల్లీ ఎన్నికల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్తో గట్టిగా ప్రచారం చేయించాలని రంగం సిద్ధం చేస్తోందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే పవన్ సనాతనవాదిగా ఉన్న తరుణంలో తెలుగు ఓటర్లతో పాటే హిందువుల ఓట్లన్నీ బీజేపీకి ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉంటూ వస్తున్నారు. దేశంలో అల్లర్లు జరగకుండా కాపాడగలిగేది ఒక్క బీజేపీయే అన్నది పవన్ విశ్వాసం.
ఇప్పటికే గతంలో అనేక స్పీచ్లలో బీజేపీ గొప్పతనం గురించి పవన్ పొగిడారు. ఈ దేశాన్ని అన్ని విధాలుగా కాపాడగలిగేది, రక్షించగలిగేది బలమైన నాయకత్వం మాత్రమేనని, అది బీజేపీ అయితేనే సాధ్యమని పవన్ గతంలోనే చెప్పుకొచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోదీ గురించి పదే పదే పొగిడారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని భావించినట్లుగా పవన్ స్పీచ్లు ఉంటాయి. 2014లో జనసేన పార్టీ స్థాపించిన సభలోని కాంగ్రెస్ హటావో దేశ్ బచావో అంటూ నినదించిన సంగతి అందరికీ తెలిసిందే. పవన్ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కనుమరుగై ఎన్డీఏ పాతుకుపోవాలి అన్న లక్ష్యంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఢిల్లీ ఎన్నికలు ఆప్, కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆప్, మళ్లీ పూర్వ వైభవాన్ని సాధించేందుకు కాంగ్రెస్, బీజేపీ గట్టి పట్టుదలతో పనిచేస్తున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ జరగనుంది. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు అధికారం కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన పార్టీల అధినేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఖాయమని తెలుస్తోంది. ఢిల్లీలో అధికారం కోసం బీజేపీ గత 3 పర్యాయాలుగా చెమటోడుస్తూనే ఉంది. అయినా హస్తినవాసులు కమలనాథులకు అవకాశం ఇవ్వలేదు. అయితే వచ్చే నెలలో ఢిల్లీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో కష్టం లేకుండానే హస్తినపై కమలనాథుల జెండా ఎగిరే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఒకవైపు పవన్ ప్రచారం మాత్రమే కాకుండా ఇంకోవైపు కాంగ్రెస్, ఆప్ మధ్య విభేదాలు కూడా కలిసి రాబోతున్నట్టు తెలుస్తోంది. అసలు దేశంలో వరుసగా 3 పర్యాయాలు బీజేపీ అధికార పగ్గాలను అందుకోవడానికి కారణం బీజేపీయేతర పార్టీల అనైక్యతేనన్నది నిర్వివాదాంశం. ఇప్పుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరగనుందని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ప్రచారం జోరందుకుంది. పోటీ ప్రధానంగా అధికార ఆప్, విపక్ష బీజేపీల మధ్య అన్నట్టుగా పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపిక, ప్రచారం దగ్గర నుంచి అన్నింటా వెనుకబడే ఉంది. బీజేపీ, ఆప్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఢిల్లీ మారుమ్రోగిపోతోంది. ఇంకోవైపు ఆప్, కాంగ్రెస్ పార్టీలు రెండూ కూడా తాము తిట్టుకుంటూ వెండిపల్లెల్లో పెట్టి బీజేపీకి ఢిల్లీని అప్పగించడంలో పోటీ పడుతున్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కాంగ్రెస్, ఆప్ కలిసి పోటీ చేస్తే తిరుగులేని విజయం ఖాయమన్నది పరిశీలకుల వాదన. కానీ ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయడం లేదు. దీంతో బీజేపీకి లైన్ క్లియర్ అయినట్టే అంటున్నారు. దానికి తోడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు చేసే ప్రచారం బీజేపీకి మరింతగా కలిసి వస్తుందని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పదవిని ఆశించలేదు. నిజానికి ఆయన తలుచుకుంటే పదవులు వాటంతటవే వస్తాయి. కానీ ప్రజా సంక్షేమమే ముఖ్యమంటూ పవన్ రాజకీయాలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సభ్యుడిగా మంత్రి పవన్ ఉన్నప్పటికీ రాజకీయంగా ఆయన స్థాయి జాతీయ స్థాయికి చేరుకుంది. ఆయనకు పెద్దగా వ్యక్తిగత ఆశలేమీ లేవు. దేశం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనే ఆశయం తప్ప. ఇదే విషయం పవన్ సన్నిహితులు గర్వంగా చెబుతూ ఉంటారు. కొందరు ఎంత ఎత్తుకు ఎదిగినా తగ్గే ఉంటారు. పవన్ అంటే కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలందరికీ అభిమాన పాత్రుడయ్యారు. ఇలా అన్ని కులాలకు, అన్ని మతాలకు దగ్గర వ్యక్తి కావడంతో పవన్ను జాతీయ స్థాయిలో వినియోగించుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని బీజేపీ అధిష్టానం కూడా భావిస్తోంది. చూడాలి మరి ఢిల్లీ గడ్డపై పవన్ ప్రభంజనం ఏ రేంజ్లో ఉండబోతుందో అన్నది. ఇంకోవైపు ఢిల్లీ ఎన్నికల్లో చిరంజీవిని సైతం వాడుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నారట. అయితే చిరంజీవి మాత్రం చాలా కాలం నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చిరంజీవి పట్ల సైతం ఆసక్తి చూపుతున్న బీజేపీ చిరంజీవిని బలవంతంగా తీసుకువచ్చి ప్రచారం చేయిస్తుందేమో తెలియదు గానీ చిరంజీవికి మాత్రం మళ్లీ రాజకీయాల్లో వేలుపెట్టే ఉద్దేశం లేదని గతంలో ఆయనే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ ఎక్కడ సభ పెట్టినా ఇసకేస్తే రాలనంతగా జనం తరలి వస్తారు. ఒక్క ఏపీ తెలంగాణలో మాత్రమే కాదు, మొన్న మహారాష్ట్రలో కూడా జనసేనాని సభలకు స్వచ్ఛందంగా లక్షల్లో జనం హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల బయట పవన్కు వచ్చిన ఆదరణ చూసి రాజకీయ పరిశీలకులు సైతం నోరెళ్లబెట్టిన పరిస్థితి. మరి మహారాష్ట్రలో సత్తా చాటిన పవన్ కళ్యాణ్ ఢిల్లీ గడ్డపై ఎటువంటి ప్రభంజనం సృష్టించబోతున్నారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.